హాయ్ హలో వెల్కమ్ టు టీవీ20. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఇవాళ నేను ఫస్ట్ టైం ఒక డిఫరెంట్గా ఉండే టైటిల్ అయితే విన్నా. సో ఎందుకంటే టైటిల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఫస్ట్ టైమే అండి. ఫస్ట్ టైం 010101. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని మూవీ టీం ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. బాగున్నారా? అచ్చో. సో ఫస్ట్ టైం అనేది ఫస్ట్ థింగ్ అయితే నేను ట్రైలర్ చూసాను. నేను ఎక్కడా చూడలేదు ఇలాంటి ట్రైలర్స్. అంటే ఆల్ మిక్స్ అన్నమాట. రోలర్ కోస్టర్ లాగా ఉంది. లైక్ దేవుణ్ణి కలిపేస్తున్నారు, ఆస్ట్రోనట్స్ని కలిపేస్తున్నారు, హ్యూమన్స్ని అండ్ మన ఫోర్ ఫాదర్స్ టైప్ ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాము. సో అది మొత్తం నాకు ఒక సైన్స్ ఫిక్షన్ టైప్ అనిపించింది. అండ్ ఒక సైడ్ అయితే అవతార్ లాగా అనిపించింది. సో అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. సో ఇలాంటి ఆలోచన, ఇలాంటి కథ ఎలా మీకు తట్టింది ఫస్ట్? మన గ్లోబలైజేషన్ థాట్ ఉంది. మన గ్లోబలైజేషన్ ఒకప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ప్రపంచం అంతా ఒకటవుతుందని. రేపు పొద్దున గెలాక్సీ అంతా ఒకటైతే దాన్ని మనం గెలాక్సైజేషన్ అని పిలవచ్చు. ఓకే. అంటే వేరే ప్లానెట్ కూడా మనం ఈజీగా వెళ్ళి రావచ్చు. ఇప్పుడు మొన్న మూన్ కూడా వెళ్ళొచ్చాం మనం. సో ఆ ఐడియా నుంచి జనరేట్ అయిందండి ఇది. ఓకే. అంటే ఎప్పటి నుంచి ఈ స్టోరీ మీరు రాసుకోవడం జరిగింది? అంటే ఒక 10 years బ్యాక్ నుంచి నా మైండ్లో ఉంది ఇది. కాకపోతే పక్కా గ్రాఫిక్స్ అంతా కొంచెం స్మార్ట్ వర్క్, స్మార్ట్ ఏరియాలకి ఎంటర్ అయిన తర్వాతనే స్టార్ట్ చేద్దామని జస్ట్ నేను వెయిట్ చేశాను. సో అంటే చాలా మంది కూడా ఫస్ట్ టైం డైరెక్షన్ చేసేటప్పుడు మనం ఏదైనా ఫ్యామిలీ కానీ లేదా రొమాంటిక్ లైక్ ఒక యూత్ కి రిలేటెడ్ తీసుకుంటూ ఉంటారు. బట్ మీరు మాత్రం మనం కొత్తగా ట్రై చేశారనమాట. సో మీకు ఎవరు మంచిగా సపోర్ట్ చేశారు ఈ స్టోరీ రాసుకునేటప్పుడు? అండ్ అసలు ఈ స్టోరీకి మీకు మంచిగా ఎవరు సపోర్ట్ చేశారు అండ్ డిస్క్రైజ్ ఎవరు చేశారు? ఎందుకు అవసరం అలాంటి స్టోరీ, ఎవరికి అర్థమవుతుంది అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో అలా మాట్లాడిన మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే అందరూ నేను గ్రాఫిక్స్ గురించి సబ్జెక్ట్ వైడ్ దాని గురించి వ్యాస్ట్ గా ఉంటాయి అది చెప్పినప్పుడు అయితే డౌట్ పడ్డారు. ఈవెన్ సౌరవ్ ఆల్సో ఆయన కూడా డౌట్ పడ్డారు. అంటే ఇంత హ్యూజ్ క్యాన్వాస్ క్రియేట్ చేయగలుగుతారని. ఆ ఒక్క విషయంలో తప్ప డిస్కరేజ్మెంట్ ఎవరు చేయలేదండి. స్టోరీ అయితే నేనే రాసుకున్నాను. నా ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి చెప్తూ రివ్యూస్ తీసుకు. సూపర్ అండి. సో హీరో గారు, వై యూ చూస్ దిస్ మూవీ అని అంటే వాట్ వుడ్ యూ సే? I would say I didn't choose this film. This film chosen me. To be very frank, right? So maybe God has some better plan for me. So that's why He asked me to wait to get launched in Telugu industry. So this is the film. This is the right film, I guess, because I always love sci-fi genre. I always love talking about, reading about aliens and everything like that. So somehow I'm blessed that I got this subject and getting launched, introducing with this subject. So I'm happy. సో ఒక మూవీ తీయడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, రైట్? సో అందులో మీరు తెలుగులో ఫస్ట్ టైం వస్తున్నారు. సో మీకంటూ ఒక ఐడియా ఉంటుంది విచ్ స్క్రిప్ట్ నేను సెలెక్ట్ చేసుకోవాలి అని. Right. సో ఈ స్క్రిప్ట్లో మీకు వైల్ నరేటింగ్ అప్పుడు మీకు బాగా నచ్చిన, ఎగ్జైట్ అయిన ఎలిమెంట్ ఏమన్నా ఉందా? Every element. Like you have seen the trailer, right? Yes. You yourself, you're talking about there are so many things happening in one trailer. Yes. So imagine in one film, in one full packed script, so many different things are happening. So I liked everything about it. If it comes to my performance, maybe Annika's character, maybe her character, maybe aliens and astronauts, and we are also talking about the spiritual connections also there in the film. So I loved every bit of it. Okay. Have you did any homework for this character? Oh, we have to. We did the workshop together. Okay. And for many days we practiced the dialogues and the scenes. We rehearsed it well. And before going on the sets as well, after shooting also, like if they got ended, sir used to call us, me and Annika, we used to go and we used to rehearse again for the other day. So yeah, everything we did from the film. యా, మీరు చూస్తే ట్రైలర్ లో చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అండ్ తెలుగు పర్సన్ లాగే అనిపించారు. మీరు అసలు నార్త్ పర్సన్ అని అయితే అనిపించలేదు, తెలుగు బాయ్ చేశారు అన్నట్టు అనిపించింది. That's what I love about Telugu and Telugu audience, Telugu people, Telugu industry. So they accept that you, like, if you put your 100%, they'll accept you with warm heart, definitely. యా. సో అనికాజీ, యా, చాలా క్యూట్ ఉన్నారు తెలుసా, బబ్లీ ఉన్నారు. చాలా బబ్లీ అండ్ క్యూట్ ఉన్నారు. అండ్
మూవీలో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో మీరు ఈ స్క్రిప్ట్ ని ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి? No, like Sir actually gave me the chance to do this role, so I was very happy. And honestly, I didn't know also half the story after getting selected also, and I didn't care also because my role is very important. So I was just into like I got a very good role. Now let me do my best. So I didn't care over the story or anything. Then later only I'm just like okay. Once doing the shoot only I got to know okay this is the thing, this is what is happening, and yeah. సో లైక్ అంటే మలయాళం నుంచి వచ్చిన మాక్సిమం చాలా మంది కూడా యూత్ రిలేటెడ్ కంటెంట్ ని పిక్ చేసుకుంటూ వస్తారు, హీరో ఆర్ హీరోయిన్ ఎవరైనా కానీ. బట్ మీరు డిఫరెంట్ గా పిక్ చేసుకున్నారు. సో దీని వల్ల మీకు ఫర్దర్ గా ఏమైనా స్క్రిప్ట్స్ రావడానికి ఏమన్నా లైక్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉంటాయని ఏమన్నా ఆలోచించారా? డూ యూ థింక్ అబౌట్ దట్? The kind of roles I'll get. Yes. Like whatever, like I'm like he has said this dialogue, beggars can't be super. So what I'm getting, what is my importance in the role? As of now, I'll only see that. You know, then later, you know, script and all, you know, you can choose So I mentioned that position once I read. beggars can't be choosers, right? ఓకే. సో చాలా బాగుందండి ట్రైలర్. యాక్టింగ్ కూడా so much. ఎలా తీసేశారు. Rakesh, ఫర్ Thank you so much. సో గాయత్రి గారు, నేను మిమ్మల్ని లాస్ట్ You guys focus here. సో అంటే మీరు మా అందరికి చాలా వెల్ నోన్ పర్సన్ కదా. సో మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూస్తున్నాను అండ్ సమ్ వర్డ్స్ అయితే ఇన్స్పైర్ చేస్తాయి లేడీస్ని, ఉమెన్ని. సో మీరు ఇంత ఛాలెంజింగ్ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది అండ్ మీరు ఎందుకు ఈ మూవీలో ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేశారు? మీరు నా లైఫ్ లో చూస్తే ఇన్స్పైర్ అవుతా అన్నారు కదా, ఈ సినిమాలో చూస్తే అస్సలు ఇన్స్పైర్ కాదు. ఓకే. సో ఇలాంటి ఫ్రెండ్ మాత్రం లైఫ్ లో ఉండకూడదనే ఇలాంటి క్యారెక్టర్ అన్నమాట. నెగటివ్ షేడ్స్ ఫుల్ ఆఫ్. ఓకే, అయితే తప్పకుండా చూడాలి. యా. సో అంటే లైక్ ఇలాంటి నెగటివ్ రోల్ని ఒప్పుకోవడానికి డైరెక్టర్ గారు ఏదో ఒకటి చెప్పుంటారు, అవును. ఇంట్రెస్టింగ్ థింగ్. అది ఏంటి? సినిమా స్టోరీ, లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ. ఇది ఆ స్కేల్ అర్థమైంది నాకు. ఇది కొత్త డైరెక్టరే కానీ విజన్ వేరే ఉంది, సీన్ వేరే ఉంది, నాకు అర్థమైంది. సో మీకు చాలా మూవీస్కి వచ్చి ఉంటుంది కదా, ఆఫర్ వచ్చి ఉంటుంది మీరు రండి చేయండి అని చెప్పి. బట్ వాటిలో మీకు నచ్చని పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ నేను విన్న దాంట్లో అయితే మీకు చాలా మూవీస్ వచ్చాయి బట్ మీకు నచ్చక వెళ్ళిపోయాయి అని చెప్పి విన్నాను. సో వాటిలో మీకు అస్సలు నచ్చని థింగ్ ఏదైనా ఉందా? అంటే లైక్ క్యారెక్టర్. బేసిక్ గా సినిమాలు నేను రిజెక్ట్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏం చూస్తా అంటే, ఫస్ట్ మిసోజనీ, ఓకే, సెక్సిజం, ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, నాలుగోది సేఫ్టీ. ఈ 4 చూస్తా. ఈ 4లో ఏదో ఒక్కటి లేకున్నా నేను సినిమా చేయరు. సూపర్. అవును, అంత మంచిగా ఉన్నారు, ఆమె అంత మోటివేటర్, మీరు తీసుకెళ్లి నెగిటివ్ రోల్లో పెట్టారు ఆమెని. ఇన్స్పైర్ దిష్టి తగలకుండా ఉన్నాడు అంతే కదా. మూవీకా మీకా? మీకైనా? సో ఎలా పెట్టాలనిపించింది నెగిటివ్ రోల్ కి? ఏమే కావాలి, గాయత్రి గుప్తా గారే కావాలనిపించింది? నెగిటివ్ అది పాజిటివ్ కి రీజన్ అవుతుంది కాబట్టి ఒక పాజిటివ్ ని క్రియేట్ చేయడానికి ఒక నెగిటివ్. సో ఇంత పవర్ఫుల్ నెగిటివ్ ని పెట్టారనమాట మీరు. సో అంటే లైక్ నాకు ఆ స్పేస్ లో ఉన్నారు కదా ఏలియన్స్, అవి చూడగానే నాకు ఫస్ట్ అవతార్ లైక్ అలా అనిపించింది. అక్కడి నుంచి రిఫరెన్సెస్ ఏమన్నా తీసుకున్నారా మూవీలో? లేదండి, ఇది మీ మూవీకి ఏ రిఫరెన్స్ బాగుంది. మీకు సింగిల్ డైలాగ్, సింగిల్ సీన్ కూడా ఏ మూవీకి కాపీ ఉండదు. ఓకే, కంప్లీట్ వర్జినల్. లైక్ అంటే మీరు చెప్పడం కూడా ట్రైలర్ లో ఫస్ట్ హ్యూమన్స్, దాని మీద ఆస్ట్రోనట్స్, దాని మీద ఏలియన్స్, ఆ పైన గాడ్. సో అంటే ఒక లైనప్ ఉంది ఇక్కడ. అంటే ఆది మానవులు టైం నుంచి ప్రెసెంట్ ఇప్పుడున్న జనరేషన్ వరకు ఉంటుందా మూవీలో? లేదండి, ఆది మానవులు అన్న పార్ట్ అది సెకండ్ పార్ట్ లో వస్తుంది, కొంచెం ఉంటుంది అది. ఓకే. యా, ఆది మానవుల పార్ట్ ఎందుకు వస్తుంది అంటే దే ఆర్ వెరీ క్లీన్. కొత్త ఇప్పుడు మన టెక్నాలజీ వచ్చి మనం జరిపోయినాము, అది సెకండ్ పార్ట్ లో వస్తుంది. సోల్ కరప్ట్ గానీ క్లీన్ అని. సో అఖిల్ గారు ఉన్నారు ఇందులో, అఖిల్ సార్థక్. సో ఆయన బిగ్ బాస్ నుంచి ఆయనకి చాలా మంది లేడీ ఫ్యాన్స్ పెరిగిపోయారు, యూనో. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అతని క్యారెక్టర్ చాలా బాగుంటుందండి, టిపికల్ రోల్ అవుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నట్టున్నాయి. ఉన్నాయండి, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి, బాగా చేసిండు ఆయన. ఓకే.
సో అంటే ఇలాంటి మూవీస్ చేయడానికి కొంచెం గట్స్ ఉండాలి. సో లైక్ ఇప్పుడు వస్తున్న దాంట్లో అయితే పెద్ద పెద్ద మూవీస్కి మనం ప్రమోషన్స్ గట్టిగా చేస్తే కానీ అవి రీచ్ అవ్వవు పబ్లిక్కి. అవును. సో మీరు డిఫరెంట్గా అంటే మనకి తెలియని ఫేసెస్తో మీరు వస్తున్నారు పబ్లిక్లోకి. సో ఎలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు, ఎంతవరకు పబ్లిక్లోకి వెళ్తుంది అని అనుకుంటున్నారు? మేము ప్రమోషన్స్ అంటే యాక్చువల్లీ మా దగ్గర అంత పెద్ద సినిమాలకున్న బడ్జెట్ కూడా లేదు. ఇది కూడా మేము చిన్న బడ్జెట్లోనే హై క్వాలిటీ తీసాము. మా కాన్ఫిడెన్స్ అంతా మా కంటెంట్ ట్రైలర్ మీదే. ఆడియన్స్కి ట్రైలర్ నచ్చితే థియేటర్కి వస్తున్నారని మేము భావిస్తున్నాము. సో ఈ ట్రైలర్ నచ్చి ఆడియన్సే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇలా ఆడియన్స్ మీద నమ్మకంతోనే దీని అంతే. సో అంటే లైక్ హీరో గారు మిమ్మల్ని అడగాలి, సో ఈ ట్రైలర్ మీరు పాయల్ గారికి చూపించిన తర్వాత ఏమన్నారు ఆమె? She was like blown away. She was like, oh, this is the subject you're doing, and I was unaware about it. Like, this is a complete roller coaster ride, like from start to end. Trailer itself is like huge and humongous, and so obviously she is waiting for the film to come on to big screen, and she'll go and she'll watch the film. అంటే అయిపోయిన వర్క్ మొత్తం సెన్సార్ వర్క్ ఎవరికైనా చూపించారా మూవీని? చూపించామండి. ఏం చెప్పారు అంటే చూసిన వెంటనే ఇలా ఉంది? స్టూడెంట్స్ చూపించాము, ఒక 60 మెంబర్స్ స్టూడెంట్స్కి వేసాము షో. చాలా బాగుంది అన్నారు. ఫస్ట్ హాఫ్ చిన్న బిట్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కాకపోతే సెకండ్ హాఫ్లో అదంతా క్లియర్ అయిపోయింది. చాలా బాగుంది. ఓకే. సో అంటే ఇది ఎక్కువగా ఎవరికి రీచ్ అవుతుంది అని అనుకుంటున్నారు? లైక్ ఫ్యామిలీకా, లేకపోతే స్టూడెంట్స్, లేకపోతే కొంతమంది ఉంటారు కదా ఒక సైకో టైప్ మెంటాలిటీ వాళ్ళకు కూడా Why you looking at her and talking about psycho? Like, psycho. No. Could have asked. That we all are psychos. ఐ డోంట్ మీన్ ఇట్. Just joking. Jokes apart. సో అలా అంటే అటు ఇటు కాకుండా కొంచెం కేటగిరీ అనేది ఉంటుంది కదా, లైక్ ఆమె కొంచెం బాగా తెలుసు అలాంటి కేటగిరీస్ గురించి చూసుంటారు కాబట్టి, సో అందుకు చూసాను. సో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఇది చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కనెక్ట్ అవుతుందండి. ఆల్ షేడ్స్ దీంట్లో ఇద్దరు కనెక్ట్ అవుతుంది. నేను పబ్లిసిటీ కోసం చెప్పట్లేదు, ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. అండ్ లాస్ట్ లో కూడా ట్రైలర్ లో దిస్ ఈజ్ నాట్ అబౌట్ రొమాన్స్, దిస్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ వర్సెస్ లైక్ అ ఫ్యామిలీ అని చెప్పారు. సో మొత్తం గ్లోబలైజేషన్ మొత్తం తీసుకున్నట్లు అనిపిస్తుంది మూవీలో. సో గ్రాఫిక్ రిలేటెడ్ గానీ ఎలా తీసుకున్నారు జాగ్రత్తలు? ఇప్పుడు ప్రతి ఒక్కటి మేము రీసెర్చ్ చేసినట్టే చేసామండి. ప్రతి సీన్ కానీ, గ్రాఫిక్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఇంటర్లింక్స్ కానీ, ఈవెన్ ఏలియన్స్ కూడా మేము ఇట్లా ఉండొచ్చు అని నేను ఒక 6 months వరకు అనేక రకాలు చదివాను. నేను ఏలియన్ మోడల్ డిజైన్ చేయించిన తర్వాత నాసా వాళ్ళు అనౌన్స్ చేశారు, ఏలియన్స్ మనం ఉంటే దే షుడ్ బి లైక్ దిస్ అని ఇలాంటి ఇమేజ్ రిలీజ్ చేశారు. అంటే నాకు అక్కడ ఏలియన్ కనిపిస్తుంది, ఇక్కడ లిజర్డ్ టైప్ కొంచెం. మాకు చాలా హ్యాపీ అనిపించింది. నార్మల్ గా ఏలియన్స్ అంటే ఇంత పెద్ద ఫేస్ వేసుకొని ఇంత పెద్ద పెద్ద తూనీగా ఫేస్ ఉంటుంది, సో అవి ఉంటాయి ఏలియన్స్. బట్ ఇది డిఫరెంట్ ఉంది. అవును, మేము రీసెర్చ్ చేసాం అది. సో ఎలాంటి హెల్ప్స్ తీసుకున్నారు మీరు బ్యాక్ సైడ్ ఈ మూవీ కోసం? అంటే టెక్నికల్ సపోర్టే అండి మెయిన్ గా. రైటింగ్ లో పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు, టెక్నికల్ సపోర్టే. గ్రాఫిక్స్ లో కూడా మాకు ఎంత తెలిసినా కానీ మేము జర్మనీ, USA నుంచి కూడా సపోర్ట్ తీసుకున్నాం కొంతమంది టెక్నీషియన్స్. సూపర్. అయితే మా పెద్ద మూవీ ఏదేం చిన్న మూవీ కాదు, జర్మనీ అట్లా నుంచి తీసుకున్నారు. అంటే ఇప్పటిదాకా చిన్న మూవీని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు మీరు మమ్మల్ని. అవుతుందండి అంటే అండర్ ఎస్టిమేట్ కాదు, లైక్ మనకి సూపర్ స్టార్స్ ఉన్న మూవీస్ అయితే ఈ రోజుల్లో మనం ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా వెళ్ళిపోతాయి. బట్ కంటెంట్ బాగుండి కొత్త వాళ్ళు ఉన్న మూవీని మనం పుష్ చేయడం చాలా కష్టం అయిపోయింది. సో మన కంటెంట్ కరెక్ట్ గా చూపిస్తే దెన్ మనం ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చేస్తారు. సో అలా అన్నమాట. మ్యూజిక్ రిలేటెడ్ ఎలా ఈ మూవీలో ఎలా తీసుకున్నారు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ అతను మీకే చెప్పాను, లండన్ ట్రినిటీ కాలేజ్ నుంచి గోల్డ్ మెడలిస్ట్. వెస్టర్న్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కంపోజిషన్ లో అతను మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో songs are really nice. We have heard the song. Song is very nice. The soundscape is flowing with every emotion throughout the film. So music is like
elevating. సో మీరు ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సో పాయల్ గారు చాలా మూవీస్ చేశారు తెలుగులో, అండ్ RX100 మూవీ మీకు తెలుసు కదా, Yeah, మ్యూజిక్ సూపర్ ఉంటుంది. Right. పిల్లారా సాంగ్ అయితే right. మా కోసం ఒక 2 lines చూసైనా పర్లేదు, ఫోన్ లో చూసైనా పాడాయి. Okay, okay. I'll just check the phone, check the lyrics. Do you have the lyrics by any chance? Yeah, sir. Laras. No. విన్నారా సాంగ్ మీరు? ఆర్ యూ లిసన్ దట్ సాంగ్? Obviously, yes. yes. Yes, seen it. Every bit of it, yes. ఓకే, మీకు పాయల్ గారి మూవీస్ లో ఫేవరెట్ మూవీ ఏంటి? Every film of ours, I like RX100. Yeah, it was like my favorite initially, then Mangalvaram later on. Yes. Tarvata, yes. Okay. ఓకే, స్టడీ. Oh my goodness, there is. Where is the hook line, sir? Can you see the hook line? Because there are so many. మబ్బులోన వాన బిగినింగ్. మబ్బులోన వార వెల్లులా, మతిలోన నీతి జలులా, గుండెలోన ప్రేమ మనులా, దాగినవుగా అందమైన ఆశ తీరక కల చుట్టూ ఉంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి ప్రేమ చాటానిక, సంథింగ్ It's very difficult. Yeah, suddenly said. That's not the Telugu song, another. బట్ ఓకే, అంటే లైక్ సడన్ గా చెప్పినా కూడా మీరు పాడగలిగారు కదా, దట్స్ వాస్ గ్రేట్. సో హోల్ టీమ్ కి అయితే ఫస్ట్ టైం ఎక్కడ బ్లాక్ బస్టర్ అవ్వనంతగా ఇది అవ్వాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, May 22 అయితే మీరు ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళి ఫస్ట్ టైం 010101 అనే మూవీ అయితే కంపల్సరీ చూడండి. మీరు థియేటర్లో చూస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్. Thanks so much. Please go and watch it. On 22nd May. ఓకే. Thank you.